సో నాకు వీడియోస్ పంపిస్తారు బ్రో, ఈ యాక్టర్ ఇట్లా అన్నాడు బ్రో, ఆర్టిస్ట్ ఇట్లా అన్నాడు, హిందూ దేవుళ్ళ గురించి, రాముల లక్ష్మణ్ గురించి. అరే ఎవరేమన్నారు, ఏం మాట్లాడుతారు అవన్నీ పక్కకు పెట్టి నేను జస్ట్ ఒక స్టోరీ చెప్తా. ఒక 60 ఏళ్ళ ముసలి ముండా ఆ బాడకోకి పని ముడ్డ ఏముండదు. ఆ ఆశ ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయాలి. పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయాలంటే లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఏదైతే జర గట్టిగా సపోర్ట్ చేస్తే యూనిటీ బాగుంటుంది అని చెప్పేసి ఆడ హిందూస్ ని టార్గెట్ చేయడం. మళ్ళీ ఆడ హిందువా అంటే కాదు, అండ్ ఫ్యామిలీ మొత్తం కన్వర్టెడ్ గొర్రె ఫ్యామిలీ. కానీ బాడకోకి సిగ్గు శరం లేకుండా ఆర్టిస్టిక్ రోల్స్ వచ్చినప్పుడు మాత్రం హిందూ రోల్స్ పైస వస్తా అని చెప్పి వేసేసి ఫుల్ఫిల్ చేసుకొని పైసని వేసుకొని ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎట్లా ఎంట్రీ చేయాలి అని చెప్పి తపనతో మధ్యలో ఒకసారి ట్రై చేసింది బాడహో, బట్ ఫెయిల్ అయిపోయిన అడ్డంగా. అరే అట్లా కాదు, నాకు కూడా ఒక సపోర్ట్ గా ఎట్లా నేను పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయాలని చెప్పేసి బాడహో ఈ ట్రాక్ పట్టింది. ఏమనంటే పిఎం ని ఒక మాడనేసాలి, ఏమనంటే హిందూ దేవుళ్ళని దేవతను ఒక మాడనేసాలి. ఆ దూరాటి జర్మన్ చెప్పాడు బాడహో వాడు ఏదైతే మాట్లాడుతాడో, ఎట్లయితే టాక్టిక్ యూజ్ చేస్తాడో, అరే హిందూ నుంచి ఎక్కువ రియాక్షన్ వస్తుంది దేవుళ్ళ మీద అంటే నాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది అని ఆడే టాక్టిక్ ఆడితే ఆ బాడహో ఈ బాడహోల్ అంతా ఇదే టాక్టిక్ ఆడతారు. సొంత ఏముండదు బాడకోలకు. ఆ ముసలి బాడకో పని ఏంటంటే నేను హెడ్ లైన్ లో ఉండాలి, నా గురించి పబ్లిక్ మాట్లాడుకోవాలి, అట్లా మాట్లాడేసి లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ సపోర్ట్ పొందుతా ఓట్ షేర్లు కొంచెం పెంచుకోవడానికి అనుకుంటుండు. ఉన్నోళ్ళకే దిక్కు లేదురా అంటే ఇడు ఈ ప్రయత్నాలు ఏం చేస్తుంది. సో ఇలాంటి ముసలి బాడకోలు మీకు ఎక్కడ కనిపించి ఏమైనా మాటలు మాట్లాడంగా మీరింటే అట్లాంటి వాళ్ళు పట్టించుకునే అవసరమే లేదు. ఆతులే కదీసి పక్కకు పెట్టాలి. ముసలి ముండా సో నాకు వీడియోస్ పంపిస్తారు బ్రో, ఈ యాక్టర్ ఇట్లా అన్నాడు బ్రో, ఆర్టిస్ట్ ఇట్లా అన్నాడు, హిందూ దేవుళ్ళ గురించి, రాముల లక్ష్మణ్ గురించి. అరే ఎవరేమన్నారు, ఏం మాట్లాడుతారు అవన్నీ పక్కకు పెట్టి నేను జస్ట్ ఒక స్టోరీ చెప్తా. ఒక 60 ఏళ్ళ ముసలి ముండా ఆ బాడకోకి పని ముడ్డ ఏముండదు. ఆ ఆశ ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయాలి. పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయాలంటే లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఏదైతే జర గట్టిగా సపోర్ట్ చేస్తే యూనిటీ బాగుంటుంది అని చెప్పేసి ఆడ హిందూస్ ని టార్గెట్ చేయడం. మళ్ళీ ఆడ హిందువా అంటే కాదు, అండ్ ఫ్యామిలీ మొత్తం కన్వర్టెడ్ గొర్రె ఫ్యామిలీ. కానీ బాడకోకి సిగ్గు శరం లేకుండా ఆర్టిస్టిక్ రోల్స్ వచ్చినప్పుడు మాత్రం హిందూ రోల్స్ పైస వస్తా అని చెప్పి వేసేసి ఫుల్ఫిల్ చేసుకొని పైసని వేసుకొని ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎట్లా ఎంట్రీ చేయాలని చెప్పి తపనతో మధ్యలో ఒకసారి ట్రై చేసింది బాడహో, బట్ ఫెయిల్ అయిపోయిన అడ్డంగా. అరే అట్లా కాదు, నాకు కూడా ఒక సపోర్ట్ గా ఎట్లా నేను పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేయాలని చెప్పేసి బాడహో ఈ ట్రాక్ పట్టింది. ఏమనంటే పిఎం ని ఒక మాడనేసాలి, ఏమనంటే హిందూ దేవుళ్ళని దేవతను ఒక మాడనేసాలి. ఆ దూరాటి జర్మన్ చెప్పాడు బాడహో వాడు ఏదైతే మాట్లాడుతాడో, ఎట్లయితే టాక్టిక్ యూజ్ చేస్తాడో, అరే హిందూ నుంచి ఎక్కువ రియాక్షన్ వస్తుంది దేవుళ్ళ మీద అంటే నాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది అని ఆడే టాక్టిక్ ఆడితే ఆ బాడహో ఈ బాడహోల్ అంతా ఇదే టాక్టిక్ ఆడతారు. సొంత ఏముండదు బాడకోలకు. ఆ ముసలి బాడకో పని ఏంటంటే నేను హెడ్ లైన్ లో ఉండాలి, నా గురించి పబ్లిక్ మాట్లాడుకోవాలి, అట్లా మాట్లాడేసి లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ సపోర్ట్ పొందుతా ఓట్ షేర్లు కొంచెం పెంచుకోవడానికి అనుకుంటుండు. ఉన్నోళ్ళకే దిక్కు లేదురా అంటే ఇడు ఈ ప్రయత్నాలు ఏం చేస్తుంది. సో ఇలాంటి ముసలి బాడకోలు మీకు ఎక్కడ కనిపించి ఏమైనా మాటలు మాట్లాడంగా మీరింటే అట్లాంటి వాళ్ళు పట్టించుకునే అవసరమే లేదు. ఆతులే కదీసి పక్కకు పెట్టాలి.